క్యాడర్ స్కీమ్లు కానీ, కార్మికులకు సంబంధించిన వసతికి సంబంధించిన వెల్ఫేర్ సంబంధించి కానీ, హాస్పిటల్ సంబంధించిన కానీ, ఫెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడో ఒప్పందం అయినా దాన్ని అమలు చేసే విషయం కానీ, ఇలా చాలా విషయాలు మారుపేర్ల సంబంధించి కానీ మీరు ఏఐటీసీ, ఐఎన్టీసీ ఎన్నికల సందర్భంగా కొన్ని వందల డిమాండ్ పెట్టి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంకి వచ్చిన తర్వాత అధికారమే ముఖ్యం అనుకుంటున్నారా? పేమెంట్లలో డబ్బులు రికవరీ చేసుకోవడం అయితే మంచి సులువుగా చేసుకోవచ్చు, కానీ కార్మికుల హక్కులు మాట్లాడటం మీకు చేత కావట్లేదా? అంతకుముందు టీజీపీ కేసు ఉన్నప్పుడు 6 లక్షల మెట్రో బోర్డుకు 8 లక్షలు అయింది. ఏది అవినీతి నిర్మూలన అన్నారు? అవినీతి నిర్మూలన అవుతుందా? ఇంకెక్కువ అవుతుందా? ఇలా ఏ పని డబ్బులు లేకుండా ఏదన్నా ఒక పని అవుతుంది అని చెప్పగలరా మీరు? మనం ఎర్ర జెండా భుజం మీద వేసుకొని అధికారులకు వత్తాస వలికి లంచాలు ఇచ్చుకునే పని చేసుకునే కార్మికులు దిగదా